అండి. హాయ్ మేడం. మెగా 157 మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎట్లా ఉంటుంది అంటే అంత అల్లరిగా కామెడీగా ఉంటది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎందుకు తెలుసా? నాకు తెలీదమ్మా. అక్కడ ఉన్నది అనిల్ రావిపూడే రాఘవపూడే ఆ డైరెక్టర్. నిన్న మొన్న ఒక సినిమా వచ్చింది సంక్రాంతికి వస్తున్నామని. ఎంత అల్లరి చేసింది, ఎంత కామెడీ చేసింది అంటే బుల్లిబాబు అయితే ఇప్పుడు అందరికి ఇట్లా మైండ్లో కూర్చుండిపోయిండు. ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థాంక్యూ సో మచ్. అట్లా సేమ్ మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఒక రేంజ్లో హిట్ కావాలి. అందరి వాడు 2 అనుకోండి. ఎందుకంటే ఇక మెగాస్టార్కి తగ్గట్టుగా డైరెక్టర్ దొరికింది ఈసారి. ఏంటంటే ఆయన మాస్ కామెడీ ఎట్లుంటుంది అంటే అందరి వాడి సినిమా చూసి లుంగి ఇట్లా కట్టుకొని సారా వాటలు పట్టుకొని వస్తే ఎట్లుంటుంది అట్లా ఉన్నాడు. నాకైతే మస్తు అనిపిస్తుంది వాళ్ళ కాంబినేషన్. సంక్రాంతికి వస్తున్న మూవీని క్రాస్ చేస్తారంటారా? క్రాస్ చేయాలి, చేస్తేనే కదా ఒకరినొకరు పోటీ పడి చేస్తేనే బాగుంటది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు ఒక బాహుబలి ఉన్నది, ఒక పుష్ప మూవీ క్రాస్ చేసింది. మళ్ళీ ఇప్పుడు స్పిరిట్ వచ్చి దాన్ని క్రాస్ చేయాలి. అట్లయితేనే ఇప్పుడు పోటీతత్వం ఉంటేనే ఏదైనా బాగుంటది. లేదని చెప్పి ఎప్పటికి ఒకటే ఉన్నదంటే కిక్ ఉండదు. ఈయన తీసే మూవీ అనేది మళ్ళీ ముందర దాన్ని కూడా క్రాస్ చేయాలి, చేస్తేనే కదా ముందుకు వెళ్ళేది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ మూవీ? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఇప్పుడు వచ్చేదా? నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మొత్తం అందరివాడే అనుకుంటున్నా. కాకపోతే అందుట్లో కొడుకు క్యారెక్టర్ ఉంటుంది, ఇందుట్లో వేరే ఏదన్నా క్యారెక్టర్ పెట్టవచ్చు. ఆయన తీసే మూవీలలో ఎంత కామెడీ ఉన్నా కానీ ఒక పాయింట్ ఆఫ్ ఉంటుంది. ఇందుట్లోనేమో గురువుని పెట్టి ఒక స్టూడెంట్ గురువుకి ఎంత వాల్యూ ఇవ్వాలనేది చూపించిండు అందరికి. ఇప్పుడు ఏం చూపిస్తాడో తెలియదు కానీ ఆయన మూవీలు మాత్రం నాకు చాలా ఇష్టం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సూపర్ హిట్ అవుతుంది. పక్కా అవుతుంది, పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్న మూవీని కూడా బీట్ చేస్తుంది. ఇంకా ముందల మళ్ళా ఇంకా పెద్ద పెద్ద మూవీలు ఇట్లానే తీసుకుంటా మంచి స్టేజ్లో వెళ్ళాలి అనిల్ రావిపూడి అన్నని మనస్ఫూర్తిగా కోరుతున్నా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. హాయ్ అండి. మెగా 157 మూవీ వస్తుంది కదా, దానిపైన మీ అభిప్రాయం? చిరంజీవి గారు ఒక అద్భుతం అండి. ఎందుకంటే ఈరోజు కళావేదిక నిలబడింది అంటే చిరంజీవి గారి ఒక ఫూట్ అనేది బలంగా పడింది. ఆ వేళ్ళు అనేవి ఈరోజు విశ్రమించాయి. అలాంటి ఫూట్ ఈరోజు ఏ సినిమా తీసినా సరే తెలుగు ప్రజలు అనేవారు ఖచ్చితంగా తెలుగు ప్రజలే కాదు, ఎక్కడ ఉన్న ఏ యువత అయినా సరే వేలలేసి అలరించి అద్భుతాలు చేసడానికి ముందుగా ఉంటుంది. చిరంజీవి గారి యొక్క ఏ కామెడీ చేసినా, యాక్షన్ చేసినా, ఒక స్టంట్ చేసినా, ఏం చేసినా సరే ఒక అందరికి కూడా ఒక కేరింతలా ఉంటది. మొన్న చూసిన సంక్రాంతికి వస్తున్నామని అందులో వెంకటేష్ గారిని బుల్రాజ్ క్యారెక్టర్ హైలైట్. అసలు దాంతో అందులోనే ఉన్న సాంగ్స్ కానీ అందులో ఉన్న కామెడియన్ షార్ట్స్ కానీ అసలు భలే ఉన్నాయి. తెలుగు ప్రజలకి చాలా బాగా అనిపిస్తుంది కూడా. అనిల్ రావిపూడి గారి కమెడియన్కి ఒక స్టార్ అండి. అసలు అతను అంత చదువుకొని ఇటువైపు ఎందుకు వచ్చారో నిజంగా తెలుగు ఇండస్ట్రీ అని గర్వించదగ్గ ఒక అంశమేనండి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. వెంకటరమణ ఆ మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే కామెడీ చేయాలని గోవింద్ అందరూ కూడా చూసాను. చిరంజీవి గారి కామెడీ ఏంటో అదే ఆ లెవెల్లోనే పండించగలిగితే ఖచ్చితంగా హిట్ అవుతుందండి. చాలా మాస్గా ఉంటుంది. అనిల్ రావిపూడి అంటే హిట్లు సినిమాలు దా తీస్తాడు, మెగాస్టార్కి స్పెషల్గా చేస్తాడు, భయంకరంగా హిట్ అవుతుంది. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సూపర్ గా మెగాస్టార్ కామెడీ చేయడం ఎవరు చెప్పారు? మెగాస్టార్ కి కామెడీ సూపర్ గా వర్కౌట్ అవుతుంది. అనిల్ రావిపూడి జాయిన్ చేస్తే ఇంకా హైలైట్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నాకు అనిల్ రావిపూడి మీద ఒకే ఒక చిన్న కోపం. ఎందుకు?
ఎందుకండి రామ్ చరణ్ మీద ఇంత కోపంగా ఉన్నారు? ఆయనకి ఆపోజిట్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. వినయ్ విద్యారామ ఆపోజిట్ F3 రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ ఆపోజిట్ సంక్రాంతి చేస్తున్నారు. ఎందుకు రామ్ చరణ్ మీద ఇంత కోపం? అప్పుడప్పుడు ఆపోజిట్ గా మూవీ రిలీజ్ చేస్తున్నారు. అదే ఒక చిన్న డౌట్, మతబడి ఏమీ లేదు. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ అనిల్ రావిపూడి సార్ అండ్ మెగాస్టార్ చిరంజీవి సార్. 115 బ్లాక్ బస్టర్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా?